గారికి ఉన్న విశ్వసనీయత, బాబు గారు అంటేనే ఒక బ్రాండ్. బాబు గారు పోలవరం రేంజ్, జగన్ది పిల్ల కాలువ రేంజ్. బాబు గారు అంటే కియా, కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది. జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది. ఏం మర్చిపోయినారా? కోడి కత్తి గుర్తొస్తుంది. బాబు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైల్. బాబు గారు ఒక ముందు చూపున విజనరీ, జగన్ జైలు వైపు చూస్తున్న ప్రిజనరీ. ఇది ఈ రెండు నాయకుల మధ్య ఉన్న తేడా అని ప్రజలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి బటన్ నొక్కినా అంటాడు. బులుగు బటన్ తల్లి, ఇది మీ కంపెనీ ఒక్క బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి నిత్యావసర సరుకుల ధరలు పెంచి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి. అమ్మా జాగ్రత్తగా ఉండండి. రేపు వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఇంట్లో ఇన్ని మరుగుదొడ్లు ఉన్నాయా అని మరుగుదొడ్లు కూడా పన్నేస్తాడు ఈ జగన్ తల్లి. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, విదేశీ విద్యా కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్. ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ తల్లి. అందరూ ఆలోచించండి. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్నగారు తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పసుపు కుంకం, విదేశీ విద్య, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. మొదటి హామీ, నిరుద్యోగ యువకులకి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. టైం డేట్ రాసుకోండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి వాళ్ళ అకౌంట్లోకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. ఇంకా మూడో హామీ, రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి తల్లి, 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇవ్వబోతున్నారు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఆరో హామీ ఏంటది?
ఏంటది? అందరూ మర్చిపోయినారా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. 3 కుటుంబాలకు ఉత్తరాంధ్ర అప్పగించాడు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా ఉత్తరాంధ్ర నవలేస్తున్న బోత్స కుటుంబం, రెండోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం, మూడోది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలుగా కలిసి ఇసుక, గ్రావెల్, భూమి ఇంకా వదిలిపెడితే గాలి